తాళాలు వేసి ఖాళీగా ఉన్న 76,412 గృహాలు, తాళాలు వేసిన 730 ఇళ్లను ఈ నెల 6వ తేదీలోగా పునః పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జనగణనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో పారదర్శకంగా జనగణన నిర్వహించాలన్నారు. తాజా సమాచారం మేరకు 18,91,890కి గాను 17,36,195 గృహాలు సర్వే పూర్తయిందని చెప్పారు. ఇక్కడ 6,02,46 మంది జనాభా ఉండగా 6,14,328 గణన పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనగణన పూర్తి చేసిన ఇళ్ల డోల్ నంబర్లు, నమోదు చేసిన వివరాలు, ఆన్లైన్లో నమోదైన వివరాలను రికార్డులతో సరిపోల్చాలన్నారు. పెండింగ్లో ఉన్న సర్వే వివరాలను త్వరితగతిన పూర్తి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు మూతబడ్డ, తాళాలు వేసిన గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన వివరాలను పరిశీలించాలన్నారు. 2011 జనాభాతో పోలిస్తే ఎక్కడైనా ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తే తహసీల్దార్లు వెంటనే ఆ ప్రాంతంలో పునః పరిశీలించాలన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 2 వారాల పాటు యోగా కార్యక్రమాలు, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు.